శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం శ్రావణ మాసం 27/8/2019 తేదీ మంగళవారం. ఈరోజు బహుళ ద్వాదశి రాత్రి 2:35 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం రాత్రి 1:10 వరకు ఉంది. సిద్ధి యోగం ఉదయం 9:22 వరకు, కౌలవకరణం మధ్యాహ్నం 3:58 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2:06 లగాయతూ 3:35 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 11 లగాయతూ 12:29 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 లగాయతూ 9:12 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 10:56 లగాయతూ 11:52 వరకు ఉంది. మరి ఈరోజు వాతావరణ రీత్యా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. గాలితో కూడినటువంటి వర్షయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి మఘ నక్షత్రం 4వ పాదంలో రాత్రి 10 గంటలకి ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో రాత్రి 7:37 ప్రవేశిస్తాడు. కుజుడు మఘ 4వ పాదంలోను, బుధుడు మఘ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు పుబ్బ 1వ పాదంలో మధ్యాహ్నం 2:52 ప్రవేశించి సంచరిస్తాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహువు పునర్వసు 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు తిథి వార నక్షత్రాల రీత్యా ఏ విధమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి శుభ సమయాలు నిర్దేశించబడలేదు. సాధారణ కార్యక్రమాలు యథావిధిగా జరుపుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. కానీ వాటిని మీ యొక్క ధైర్య సాహసాలతో మరి ఎంతో చాకచక్యంగా ఎదుర్కొని వాటిలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా కొనసాగించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తద్వారా మీ యొక్క పోరాట పటిమ మరి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు దేన్నైనా సాధించగలరనేటువంటి మరి కీర్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా సమస్యల స్వాగతం ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడంలో ఈరోజు కృతకృత్యులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు. ఎక్కువగా ఇతరులకి సహాయం చేయడంలో ఈరోజు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి దిశగా మీ యొక్క ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు ఇటువంటి కఠిన నిర్ణయాలు ఎదురైనప్పటికీ కూడా మరి వాటిని ఎంతో చాకచక్యంగా పరిష్కరించి మీ పై అధికారుల మెప్పును పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇతర రంగాల్లో పనిచేసిన వర్తక వాణిజ్య కర్షక కార్మిక వర్గాలకు కూడా మరి ఈరోజు అత్యంత అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయం పూర్తిగా లభిస్తుంది. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించడంతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతం అవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆదాయ మార్గాల్ని ధన సంపాదన పట్ల ఎక్కువ మక్కువ చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆత్మీయ సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఎక్కువగా సందర్శిస్తారు. మీ యొక్క బంధుమిత్రాదుల గృహాలను సందర్శించి వారిని ఆకట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి పదం వైపు నడవడానికి కావాల్సినటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా మరి ఈరోజు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అభివృద్ధి పదం వైపు నడవాలనేటువంటి మీ కోరిక సఫలీకృతం అవుతుంది. నూతన ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అభివృద్ధి పదం వైపు నడుస్తాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు కూడా కార్మిక కర్షక వర్తక వాణిజ్య రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనులను కూడా మరి మానసిక ధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. శారీరక సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం గోచరిస్తోంది. సమస్యల వాతావరణం ఇబ్బందికి గురి చేయొచ్చు. అతి నిద్ర, అతి ఆకలి మిమ్మల్ని సమస్యలకు గురి చేయొచ్చు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సమస్యల మీద మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిని, ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. బంధుమిత్రాల సహకారం లోపించడంతో మరి కొన్ని సమస్యల విషయంలో మరి తీవ్రమైనటువంటి జాప్యం చేయడంతో మరి కొన్ని పనులను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా పెరగడం, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం ఇబ్బందులకు గురి చేయడంతో ఈరోజంతా కూడా మరి సమస్యల చిట్టాతోటి చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. బంధుమిత్రాదుల వల్ల వ్యతిరేక ఫలితాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. శత్రుపీడ పెరుగుతుంది, భయం పెరుగుతుంది, ధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. అధికమైనటువంటి ధన వ్యయం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన కార్యక్రమాలని వాయిదా వేసుకోవటం మంచిది. నూతన వస్తువుల్ని కొనుగోలు చేసినటువంటి ప్రతిసారి కూడా సరైనటువంటి నిర్ణయాలతో తీసుకోవటం మంచిది. లేదంటే మరి వాటి పట్ల జాగ్రత్తలు లేనట్టయితే అవి హఠాత్తుగా పోగొట్టుకోవడం వల్ల కానీ, పనిచేయకుండా పోవడం వల్ల కానీ కొత్త వస్తువుల్ని మళ్ళీ తిరిగి కొనాల్సినటువంటి పరిస్థితి, తద్వారా కొంత ధనం వ్యయం అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనవసరమైనటువంటి దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తీవ్రమైనటువంటి కాలయాపన, జాప్యం జరగడంతో కొన్ని పనుల్ని వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోవడం అనేటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు వంటివి మరి దొంగల పాలు కావడం, జార విడుచుకోవడం జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకి, స్త్రీ పురుషులందరికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలతో అద్భుతంగా ఈరోజు రాణించగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా వస్తాయి. సౌందర్య సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి పని కూడా లెక్క ప్రకారం ఉండాలనేటువంటి మీ యొక్క ధోరణి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. శరీరంలో ఉష్ణతాపం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త స్వభావం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా అదుపులో ఉండడంతో, ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోవడంతో ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార పరమైనటువంటి లాభాలను ఎదుర్కొంటారు. లాభాలను స్వీకరిస్తారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈరోజు ముఖ్యంగా విద్య, ఉద్యోగ, వ్యాపార, ఉద్యోగపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి విషయాలు ఎక్కువగా ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన విద్యార్థులకి నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది.
ఈరోజు నూతన ఉద్యోగాలకి సంబంధించినటువంటి దరఖాస్తులు సమర్పించుకోవడానికి కానీ, నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడానికి కానీ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఇంటర్వ్యూలను ఫేస్ చేసేవారికి, ఉద్యోగార్థులకి ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రారంభం చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. ద్విగుణీకృతమైనటువంటి లాభాలను ఆర్జించాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. నూతన వాణిజ్యం లాభిస్తుంది. కొత్త వ్యక్తులతో వాణిజ్యం లాభిస్తుంది. అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అన్నింటా కూడా లాభాల స్వీకరణ చేయగలుగుతారు. బంధు మిత్రాదుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా మీ యొక్క పరిస్థితి ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూల మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి మంచి శుభయోగ కాలం. చేసేటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అనుకూలమైన నిర్ణయాలతో మీరు చేసేటువంటి ప్రతి పని చక్కగా సమకూరేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. దేవీ దేవతా దర్శనం చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదానానికి, ఇతర సేవా సంస్థలకి, కొన్ని ముఖ్యమైనటువంటి సేవా సంస్థలకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. తండ్రి వైపు బంధువులను కలుసుకుంటారు. వారి పట్ల ఎంతో ఆప్యాయతని కనబరిచేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అన్నింటా కూడా శక్తిమంతులుగా మారేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదల్ని, కీర్తి ప్రశ్నలు పెంచుకుంటారు. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు ముఖ్యంగా సమస్యల వాతావరణం చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, వాహన సంబంధమైనటువంటి సమస్యలు, వాహనాలు మొరాయించటం, ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటి సంఘటనలతో ఈరోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనేటువంటి మీ యొక్క కోరిక వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. సమస్యల వాతావరణంలో చిక్కుకుని మరి ఈరోజంతా కూడా మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎంతో ఖచ్చితంగా, నిర్భయంగా ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మీ యొక్క అననుకూల గ్రహస్థితి వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, వర్తక, వాణిజ్య, కార్మిక, కర్షక, వర్గాల వారికి కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు జాగరూకతతో ఉండవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆదాయం సరైన సమయానికి చేకూరకపోవడంతో సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఆరోగ్యం కూడా, ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనురాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆలస్యం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి కార్యక్రమాలతో, ముఖ్యంగా భాగస్వామి పక్షాలతో చేసేటువంటి చర్చలు కొంతవరకు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన వివాహాది శుభ కార్యక్రమాల్లో మరి కొంతవరకు చర్చలు ఫలిస్తాయి. పూర్తి నిర్ణయాలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. అకాల భోజనం, అతి నిద్ర, అతి ఆకలి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత పరిస్థితుల్లో మార్పుల వల్ల అభివృద్ధి వైపు మళ్ళేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వర్తక, వాణిజ్య, కార్మిక వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా
సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా శత్రుపీడ రుణపీడ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. శత్రు భయం కలుగుతుంది, అభివృద్ధికి దూరంగా ఉంటారు, అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, భయకంపితులు అయ్యేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యం సడలేటువంటి అవకాశం ఉంది, శారీరక శ్రమ పెరుగుతుంది. ఎంత కష్టపడి పనిచేసినా మరి సరైన సమయానికి తగిన ఆదాయ వనరులు సమకూరకపోవడం, కష్టపడి చేసినటువంటి పని సఫలం కాకపోవడంతో చికాకులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది, ధైర్యం సడలేటువంటి అవకాశం ఉంది, అభివృద్ధి శూన్యంగా కనబడటంతో సమస్యల వాతావరణం ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది, బంధుమిత్రాదుల సహకారం లభించకపోవడం, శత్రుపీడ పెరగడంతో మరిన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆదాయ వనరుల విషయంలో కావలసినంత ధనం సమకూరకపోవడంతో రుణాలు చేయక తప్పదు. రుణాలు ఇవ్వడం తీసుకోవడం వంటి కార్యక్రమాల్లో సరైనటువంటి మరి సాక్ష్యాధారాలు లేకపోవడం చేత కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించిన విషయాల్లో, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఆర్థిక మోసాలకి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యాధి భయం కలుగుతుంది, మనోధైర్యం సడలుతుంది, అన్నింటా కూడా సమస్యల వాతావరణంతో ఇబ్బందులకి గురికాక తప్పదు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైన శుభఫలితాలు కలగబోతున్నాయి. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు, అన్నింటా కూడా శుభ ఫలితాలతో అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీ కార్యక్రమాలని రూపకల్పన విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం ఉంది. సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. సంతానం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం చేసేటువంటి కార్యక్రమాల వల్ల మీ యొక్క ఉన్నతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అభివృద్ధి పదంలో నడుస్తారు. ఇంటా బయట కూడా సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. భార్య, భర్త, పిల్లల సహకారం లభించడంతో ఈరోజు పూర్తి సంతోషంగా ఉంటారు. విందు వినోద కాలక్షేపం చేస్తారు. విహారయాత్ర చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక కర్షక వర్తక వాణిజ్య వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైన శుభఫలితాలు కలగబోతున్నాయి. అధిక సంతోషంతో ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్చబడతాయి. నూతన గృహ వాహన కార్యక్రమాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణం చేయాలని మీ కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. నూతన వాహనం కొనుగోలుకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పనలో మీరంతా కూడా ఈరోజు మరి సమయం గడిపేటువంటి అవకాశం ఉంది. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిగారి ఆస్తి పాస్తుల విషయాల్లో, మీకు రావాల్సినటువంటి బాకీల విషయాల్లో, వసూలు విషయాల్లో అన్నీ కూడా అనుకూల మంచి ఫలితాలు ఉంటాయి. మా తండ్రి గారికి సంబంధించినటువంటి బంధువర్గం వారితో సత్సంబంధాలను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. వారి పట్ల ప్రేమానురాగాల్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించడంతో మీరు అన్ని విషయాలను కూడా ముందంజలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.